ఈ యంగ్ ఏజ్‌లో హార్ట్ అటాక్ అనేది కరోనా తర్వాత ఎక్కువగా వింటూ ఉన్నాము. కరోనా తర్వాత పోస్ట్ కాంప్లికేషన్‌గా ఇది వస్తుందా అంటే ఏం చెప్తారు? కరోనా తర్వాత అంటే కరోనా అందరూ ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నారు గానీ, బై అండ్ లార్జ్ మేము అంటే స్పెషలిస్ట్ అందరం కూడా చూసింది ఏంటంటే డిసీజ్ ప్యాటర్న్ వచ్చేసి సిస్టమిక్ డిసీజ్ అంటాము. హ్మ్. అంటే ఓన్లీ లంగ్స్‌ని ఎఫెక్ట్ చేసి అది రికవర్ అవుతుందని అనుకోవట్లేదు. ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తూ వచ్చింది. హ్మ్. చాలామందికి అప్పట్లో ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రావడము అలా అంతా వచ్చింది. సో, దాంట్లో వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఏంటంటే క్లాట్ ఫార్మేషన్. హ్మ్. సో, క్లాట్ ఫార్మేషన్ అనేది అంటే ఒంట్లో రక్తంలో గడ్డగట్టడం అనమాట. ఈ రక్తనాళాల్లో గడ్డగట్టడం అనేది ధమనుల్లో అవ్వచ్చు, సిరుల్లో అవ్వచ్చు. ఎప్పుడైతే ధమనుల్లో అవుతుందో అంటే ఆర్టరీస్, హ్మ్. వెయిన్స్‌లో వస్తేనేమో పల్మరీ క్లాట్స్ వస్తాయి. పల్మరీ థ్రోంబోఎంబోలిజం అట్లా అంటాము. హ్మ్. అదే ఆర్టరీస్‌లో వచ్చిందనుకోండి, ఆర్టీరియల్ థ్రోంబోసిస్ ఈస్ మోర్ కామన్ ఇన్ హ్మ్. కరోనరీస్. అంటే హ్మ్. హార్ట్‌కి గుండెకి సప్లై చేసే హార్ట్స్‌లో బ్లాక్స్ అనేవి వస్తున్నాయన్నమాట. హ్మ్. సో, కరోనా తర్వాత సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటున్నాం కాబట్టి, హోల్ బాడీలో ప్రతి ఒక్క అవయవాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, ఓకే. ఈ క్లాట్స్ వస్తున్నాయన్నమాట.